హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన అనూస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం బచ్చలి కూరతోటి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మా తోటలో వచ్చిన బచ్చలి కూర అండి, అందుకే ఫ్రెష్గా లేతగా ఉంది చూసారా. ఇది మనం మొక్క నుంచి కోసుకోవడం వల్ల బచ్చలి గుమగుమ ఎక్కువ ఉంటుంది. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా కాదు, ఇలా కాస్త కొంచెం తొందరగా ఉడికిలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద మూగుడు పెట్టుకుని అది వేడైన తర్వాత, ఇది వేడవడానికి వేడైన తర్వాత ఇలా 2 స్పూన్ల నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేసుకుని ఇది కొంచెం కాగింది అనిపించాక మన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం మెంతులు కొంచెం ముందుగా వేసుకోవాలి, మరి గింజ వేగాలి కదా, అందుకని. మనం జీలకర్ర వీటితో సమంగా వేస్తే అది వేగడానికి మెంతులు తొందరగా వేగవు, అందుకని పూర్తిగా వేగవు. అందుకని ఎప్పుడైనా పోపులో మెంతులు ముందుగా వేసుకుని అవి కొంచెం వేగాక ఇలా జీలకర్ర వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత ఆవాలు కొంచెం చుట్టుపట్లాడేదాకా. ఏదో తక్కువ అనిపించినట్టుంది, 2 సార్లు వేసాను, 3 సార్లు కూడా వేసాను ఆవాలు. నేనే మరి ఫోన్ పట్టుకుని కెమెరా పని చేస్తూ ఉంటానండి, అందుకని కాస్త అటు ఇటు కదులుతోంది మూకుడు, చూసారా. న్యాచురల్ అనమాట, సహజం. మన వంటింట్లో ఎలా చేసుకుంటున్నాం అలా ఒక సహజమైన పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట మీకు. ఇలాగా ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు ఇవి కాస్త వేగుతుంటే కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కాస్త ఎక్కువ వేసుకుంటే గుమగుమ మనకి ఇష్టమే కదా, ప్లస్ మన జీర్ణశక్తికి కూడా అది బాగా ఉపయోగిస్తుంది. ఇది కాస్త ఇవన్నీ వేగింది అనిపించాక 2 పచ్చిమిరపకాయలు వాటిని సగం ముక్క చేసి వేసేసుకోవాలి. ఇలా ఇంకా కలిదిపి చూస్తున్నా, అది వేగుతోంది. పోపు వేగిన తర్వాత పోపు వేగింది. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయ ముక్కలు అడ్డంగా 2 ముక్కలు చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక పోపు వేగింది అనిపించాక ఇలా మనం తరిగి పెట్టుకున్న బచ్చల కూరని దానిలో ఆ మూకుల్లో వేసి కొంచెం తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని దాని మీద ఇలా ఉప్పు పసుపు అన్నీ వేసుకుని మంచిగా కలిపేసి దాన్ని బాగా కలిపేసుకుని ఆ ఉప్పు పసుపు అన్నీ దానిలో కలిసేలాగా ఆకుకూరలో కలిసేలా కలిపేసుకుని దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టి, లేకపోతే ఆకుకూరని మనం మూత లేకుండా ఉడికిస్తే విటమిన్లు అన్నీ బయటకు వెళ్ళిపోతాయంటారు, అందుకని అలా చేయకూడదు అనమాట. ఇలా మూత పెట్టుకుని మంచిగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. అంటే బచ్చల కూరలో కొంచెం కాడలు ఉంటాయి కదా, అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అనమాట. కొంచెం సమయం తీసుకుంటుంది. మళ్ళీ ఒకసారి మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, కలపకపోతే అది ఈక్వల్గా ఉడకదనమాట. పైన ఆకులు అలా ఉండిపోతే కింద మెత్తగా ఉడికిపోతుంది. చూసారు, ఇదిగో మూత తీసి చూస్తే మంచిగా ఉడికింది, కానీ దానిలో ఉన్న నీరంతా అయిపోయింది. ఇంకా కొంచెం ఆ కాడలు ఇంకా ఉడికినట్టు అనిపించట్లేదు అనమాట. అందుకని నేనేం చేశానంటే కొద్దిగా నీళ్లు చేర్చి మళ్ళీ మూత పెట్టేసి ఉంచానన్నమాట. కాసేపు మూత పెట్టి అలా ఉంచేసాను. ఇది ఏంటంటే మధ్యలో ఒకసారి చూసి మెత్తగా ఉడికింది అనిపించాక స్టవ్ ఆర్పేసాక కూడా కాసేపు మూత పెట్టి అలా ఉంచేయాలన్నమాట. ఆ వేడికి అది చక్కగా మెత్తగా మగ్గినట్టు అవుతుంది, ఆకంతా మగ్గినట్టు అవుతుంది. తర్వాత ఇలా మూత తీసి వాటిని కాస్త స్పూన్ తోటి ఇలా పెద్ద చెంచాతోటి కాస్త ఇలా దీన్ని మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. స్పూన్ తోటి ఇలా అదుముతూ మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడికింది, వేగడం కాదు, చక్కగా ఉప్పు పసుపుతో మళ్ళీ పోపుతో కలిపి బచ్చల కూర చక్కగా ఉడికింది అనమాట. మనం ఈ పెరుగులో కలుపుకోవాలన్నప్పుడే మనకి ముందు రోజు పెరుగు అయితే ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇది కాస్త, ఎందుకంటే కొంచెం పులుపు చేర్చుకుని మన దీనికి బచ్చల కూర కలిపితే అది రుచి బాగుంటుంది అనమాట. మరి ఇవాళ పెరిగే తీసుకుంటే అది మరి కొంచెం మనం కమ్మగా ఉండేలా తోడు పెట్టుకుంటాం కదా. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఉడికించిన ఈ బచ్చల కూరని చల్లారిన తర్వాత పెరుగులో కలపాలి.
పెరుగులో కలుపుకొని చక్కగా దాన్ని బాగా పెరుగులో కలిసేలాగా స్పూన్తో కలిపేసుకుని చూడండి, ఇది ఇలా కలిపేసుకుంటే చక్కగా చూస్తుంటేనే చిక్కటి పెరుగేమో చూడడానికే నూరు ఊరుతున్నట్టుగా ఉంది చూడండి. ఇది మనం మామూలుగా పెరుగు అన్నంలాగా అన్నంలో కలుపుకుని తినడమే కాకుండా ఏదైనా మనకు కూర కానీ పచ్చడి అన్నం కలుపుకుని కానీ పక్కని సైడ్ డిష్లా వేసుకుని ఇది నలుచుకు తింటుంటే చాలా బాగుంటుంది. మీరు నేను చెప్పినట్టుగా ఇలా చేసి చూసి మీకు ఏమనిపించిందో మరి నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను అలాగా తింటానన్నమాట. లాస్ట్ని అన్నంలో కలుపుకోవడం కాకుండా ఏదైనా ఆవకాయ కానీ ఏదైనా పచ్చడి, టమోటా ఊరగాయ పచ్చడి కానీ కలుపుకున్నప్పుడు, కూర అన్నం కలుపుకున్నప్పుడు కానీ వీటిని ఈ పెరుగు పచ్చడిని పక్కన వేసుకుని సైడ్ డిష్ లాగా కొద్దిగా తింటానన్నమాట. అది చాలా చాలా రుచిగా అనిపిస్తుంది నాకైతే. మరి మీరు కూడా చూసి నేను చెప్పినట్టుగా తిని మీకు ఏమనిపించిందో మరి నాకు కామెంట్స్లో చెప్పండి.